వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పెద్ద మార్కెట్లో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి ఘనంగా నిర్వహించారు. తొలిసారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి భారీ అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని, పేదల గుండెల్లో నందమూరి తారక రామారావు స్వంగా నిలిచుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి సందర్భంగా నాటికి నేనాటికి రారాజు ఒక్కడే, అది ఎన్టీ రామారావు గారికి చెందింది. ఆంధ్రులకు అన్న ఒక ఎన్టీ రామారావు తప్ప అన్నగా ఎవరు కూడా రాలేరు. ఆయన పట్టుకున్న పేదలకి కూడు గుడ్డ అన్నది ఇది మరపురాని అపరూపమైన చిత్రంగా మనం చూడవలసినది. ఎందుకంటే ఆయన పేదలకు ఆనాడు నూకలు తిని అన్నం తినేవాళ్ళు కూడా 2 రూపాయల బియ్యం ఇచ్చి ఉచితంగా అన్నదానం చేసిన ఘనత ఒక ఎన్టీ రామారావుకి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ సైకిల్ ఉన్నని చెప్పు దీన్ని ఎవరు కూడా ఆపు చేయలేరు, అదుపు చేయలేరు. 33% ఓటింగ్ ఎప్పుడు కూడా ఉంటుందని నేను మనసేత్తు నేను ముగించుతున్నాను. విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రమంతటా మరి 4వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. మరి ఆ పండగ మరి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో మాకు ముందుగా వచ్చింది. అదే విధంగా ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారి తనయుడు మనోహర్ డానియల్ శుభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మనోహర్ డానియల్ బర్త్డేగా మరి ఈరోజు పేదలకు మరి ఎన్టీఆర్కి ఇష్టమైన నాటుకోడితో మరి రోజు బిర్యానీ పంపిణీ జరుగుతుంది. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవారికి కూడు గూడు గుడ్డ అందించిన మహానుభావుడు. మరి ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి